నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్, తెలంగాణ బీజేపీ ఎంపీలపై మోడీ సీరియస్. మహిళలు వంటింటి ఆయుధాలతో సిద్ధం కండి, మమత సంచలన వ్యాఖ్యలు. భారత్పై మెక్సికో 50% టారిఫ్లు, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్బామ్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ట్రంప్ బాటలో దక్షిణాసియా దేశాలపై సుంకాలు. న్యూఢిల్లీ దక్షిణాసియా దేశాలపై మెక్సికో వాణిజ్య యుద్ధం ప్రకటించింది. భారత్పై అమెరికా అధిక సుంకాల ప్రతికూలత కొనసాగుతుండగానే అదే బాటలో మెక్సికో టారిఫ్లను పెంచింది. భారత్ సహా పలు దక్షిణాసియా దేశాలపై సుంకాలు విధిస్తూ మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్బామ్ నిర్ణయం తీసుకున్నారు. భారత్, చైనా, దక్షిణ కొరియా వంటి పలు దక్షిణాసియా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాలను పెంచే బిల్లుకు మెక్సికన్ సెనెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కనీసం 5% నుంచి 50% వరకు దిగుమతి టారిఫ్లను పెంచే బిల్లుకు మెక్సికో సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు 76 మంది అనుకూలంగా, 5 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. కొత్త టారిఫ్లు నూతన సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. దుస్తులు, లోహాలు, ఆటోమొబైల్ విడి భాగాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఉక్కు సహా అనేక ఉత్పత్తులపై వీటి ప్రభావం పడనుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక తయారీని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లాడియా ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేక విస్తృత సవరణపై తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా సమీక్ష సమయంలో తమ పేర్లు తొలగిస్తే వంటగది పనిముట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర మహిళలను కోరారు. ఓటర్ల జాబితా లక్ష్యంగా ఎస్ఐఆర్ సమీక్ష రానున్న ఎన్నికల నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొదటి నుంచి ఇక ఎస్ఐఆర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమత తాజా వ్యాఖ్యలు ఇక బీజేపీపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమైపోయినట్లు కనిపిస్తోంది. కృష్ణానగర్లో జరిగిన ఒక ర్యాలీలో బీజేపీ తీసుకొచ్చిన ఎస్ఐఆర్ ప్రక్రియపై నిప్పులు చెరిగారు. ఇక ఎస్ఐఆర్ పేరుతో తల్లులు, సోదరీమణులు హక్కులను లాక్కుంటున్నారని ఆమె మండిపడ్డారు. ఎన్నికల వేళ ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చి మహిళల్ని బెదిరిస్తున్నారని విమర్శించారు. తల్లులారా, సోదరీమణులారా, మీ పేర్లు తొలగిస్తే మీ దగ్గర పనిముట్లు ఉన్నాయి కదా, మీరు వంట చేయడానికి ఉపయోగించే పనిముట్లు, మీకు బలం ఉంది కదా, మీ పేర్లు తొలగిస్తే మీరు ఊరుకోరు కదా, మహిళలు ముందుండి పోరాడతారు అన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్డీఏ ఎంపీలతో మోడీ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో బీజేపీ ఎంపీలు సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ ఎందుకు వెనుకబడిందని ప్రశ్నించారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా తెలంగాణలో వెనుకబడ్డంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా విభేదాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగేలా కృషి చేయాలని సూచించారు. అంతేకాకుండా అసదుద్దీన్ సోషల్ మీడియా టీం యాక్టివ్గా పనిచేస్తోందని ఉదాహరించారు. ఎంపీల తీరు మారాలని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని హితబోధ చేశారు. ఏపీలో చంద్రబాబు పాలన బాగుందని ప్రశంసలు కురిపించారు. అందుకే ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. ఇదిలా ఉంటే తెలంగాణలో మొత్తం 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న సంగతి తెలిసిందే. అంటే రాష్ట్రంలో అధికార కాంగ్రెస్తో సమానంగా బీజేపీ ఎంపీలు ఉన్నారు. కానీ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో బీజేపీ ఎంపీలు విఫలం అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ బలోపేతం విషయంలోనూ పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఇక ప్రధాని క్లాస్తో ఎంపీల పనితీరులో మార్పు వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. మరి వసుధ ఫౌండేషన్ సహకారంతో విజయనగరం జిల్లా కేంద్ర హాస్పిటల్లో 14 లక్షల రూపాయల విలువ చేసే అత్యవసర పరికరాలను హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజకు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చేతుల మీదుగా అందజేశారు. అలానే రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఏర్పాటు చేసిన ల్యాబ్ను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ వసుధ ఫౌండేషన్ ఇప్పటికే గోషా హాస్పిటల్ పరికరాలు అందజేశారని, నేడు 14 లక్షల విలువ చేసే పరికరాలు అందజేశారని అన్నారు. అందుకు వసుధ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కూడా మన మహారాజా హాస్పిటల్లో కూడా సుమారు 14 lakhs వర్త్ ఎక్విప్మెంట్ అనేది డొనేట్ చేశారు. మనం చూస్తుంటే వీల్ చైర్స్, చాలా అవసరం ఉన్నటువంటి వీల్ చైర్స్ ఎన్నో రోజుల నుంచి నాకు ఇక్కడ అందరు అడుగుతున్నారు. అయితే 10 వీల్ చైర్లు వాళ్ళు డొనేట్ చేశారు. అలాగే ఐసీయూ బెడ్ విత్ మ్యాట్రెస్ అనేది 3 డొనేట్ చేశారు. అలాగే పేషెంట్ లిఫ్ట్
4 స్ట్రెచర్స్ అనేది ఒక 5 డొనేట్ చేశారు. వాళ్ళు డొనేట్ చేసిన లిస్ట్ అంతా కూడా ఇక్కడ ఉంది. అయితే డిపార్ట్మెంట్కి 44 lakhs డొనేట్ చేయటం జరిగింది. ఆఫ్థల్మాలజీ నుంచి స్లిట్ ల్యాంప్స్ 2 అనేది డొనేట్ చేయటం గవర్నమెంట్ సైడ్ నుంచి ఇచ్చారు. ఎక్విప్మెంట్ అనేది మనకు వచ్చింది. అన్ని విధాలుగా కూడా మనం హాస్పిటల్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా హెల్త్ కేర్ మీద, ఎడ్యుకేషన్ మీద మనం ప్రాధాన్యత ఇస్తూ మన ఎన్డీఏ ప్రభుత్వం అనేది ప్రజల కోసం అన్ని విధాలుగా సేవలు చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాం. అయితే ప్రజల్ని కూడా మనం ఒక పీపీపీ మోడల్ నుంచి ప్రజలు కూడా ముందుకు రావాలని ఆశిస్తున్నాం. అయితే ఇక్కడ వసుధా ఫౌండేషన్ ద్వారా మనం ఇంత ఎక్విప్మెంట్ వాళ్ళు డొనేట్ చేయటం జరుగుతుందంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే అందరు కూడా ఒక భాగం వాళ్ళ సంపాదన కూడా. శ్రీలక్ష్మి గ్రూప్ అధినేత ప్రసాద్ సేవ అభినందనీయం. ప్రభుత్వం విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అన్నారు. గురువారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల ఆరోగ్య కేంద్రానికి మండలంలో ఉన్న శ్రీలక్ష్మి గ్రూప్ అధినేత ప్రసాద్ ₹1,00,000 విలువ చేసే ఏసీ కుర్చీలు ఆరోగ్య కేంద్రానికి కావలసిన పరికరాలను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావంతో మెలగాలని ప్రసాద్ లాంటి వ్యక్తులు మన నియోజకవర్గంలో ఉండడం సంతోషమని అన్నారు. అనంతరం లక్ష్మీ గ్రూప్ అధినేత ప్రసాద్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సెలవుతో సన్మానించి అభినందించారు. మనం ఇక్కడ పెనుమూరు మండలంలో మన ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్నాము. ఇది ఇప్పుడు సిహెచ్గా మారింది. సో ఇక్కడ మనం మొట్టమొదటి ఇక్కడ విజిట్ చేసినప్పుడు చిన్న డాక్టర్స్ వచ్చి కంప్లైంట్ చెప్పారు. ఏం చెప్పారంటే ఏసీ లేదు, ల్యాబ్లో ఏసీ లేనందువల్ల సరిగ్గా ఇన్స్ట్రుమెంట్ అంతా కూడా ఎర్రర్ వస్తుంది అని మనకు ఆల్రెడీ చెప్పారు. దాని తర్వాత వాళ్ళకి రూమ్స్ కూడా సరిపోలేదంటే మనం ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి చెప్పి ఒక 20 లక్షలు శాంక్షన్ చేయించి ఎక్స్టెన్షన్ రూమ్ కూడా ఎక్స్టెండ్ చేయించాము. ఎందుకంటే పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఓపీడీకి ఎక్కువ పేషెంట్ వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అడ్మిషన్కి కూడా పేషెంట్స్ వస్తున్నారు. సో బెడ్లన్నీ కూడా ఫుల్ అవుతున్నాయి. సో కాబట్టి మనం దీన్ని ఇంకొద్దిగా అప్గ్రేడ్ చేస్తే బాగుంటుందని చెప్పి మనం ఏం చేసామంటే ఇక్కడ డాక్టర్స్తో మనం ఇంటరాక్షన్ అయినప్పుడు ఏసీ కావాలని చెప్పినారు. అదేవిధంగా పేషెంట్ కూర్చోవడానికి చైర్స్ కావాలని చెప్పారు. ఇవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసారంటే డెంటల్ డాక్టర్ ఉన్నారు, కానీ డెంటల్ డాక్టర్ కూర్చోవడానికి డెంటల్ ప్రొసీజర్ చేయడానికి డెంటల్ చైర్ లేదు. సో అది కూడా వాళ్ళు అడిగారు. సో మేము ఇప్పుడు ఈరోజు ల్యాబ్కి ఏసీ వచ్చి ఈరోజు మన ప్రసాద్ చాలా మంచి అబ్బాయి శ్రీలక్ష్మి అని చెప్పేసి వాళ్ళ ఎలక్ట్రానిక్ స్టోర్ పెట్టుకున్నారు. నేను వెదురుగుప్పంలో వీళ్ళ స్టోర్ ఓపెన్ చేయడం పోయినప్పుడు నేను అడిగితే ఇమీడియట్గా ప్రసాద్ స్పందించి అన్న నేను సపోర్ట్ చేస్తానని చెప్పాడు. సో ఈరోజు ప్రసాద్ వచ్చి మనకి ఏసీ బ్లూ స్టార్ ఏసీ ఇచ్చాడు 1.5 టన్ను. అదేవిధంగా చూసారంటే చైర్స్ కూడా సుమారుగా ఒక 50 చైర్స్ ఇచ్చారు. ఇది కాకుండా ఎయిర్పోర్ట్ చైర్ అంటే పేషెంట్స్ కూర్చునే 3 సీట్ చైర్ కూడా ఒక 3 అడిగాను. అది కూడా ఇమీడియట్గా రేపు ఎల్లుండో ప్రసాద్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా చూసారంటే డెంటల్ చైర్ కూడా ప్రసాద్ గారే స్పాన్సర్ చేస్తామని చెప్పారు. ప్లస్ ఇక్కడ ల్యాబ్లో వచ్చి ఇన్స్ట్రుమెంట్ అంతా కూడా మనకి సరిగ్గా పవర్ ఫ్లక్చుయేషన్ ఉండడం వల్ల అప్పుడప్పుడు ఇన్స్ట్రుమెంట్లో వచ్చి మనం రియేజెంట్స్ కానీ లేదంటే శాంపిల్స్ రన్ చేస్తూ ఉండేటప్పుడు మిషన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా మనకు ఇన్వర్టర్ ఏసీతో సహా ప్లస్ వచ్చి మనకు ఏమడిగారు ఆన్లైన్ యూపీఎస్ అడిగారు. సో అది కూడా ప్రసాద్ గారు వచ్చి నేను సగం స్పాన్సర్ చేస్తానన్నారు. నేను ఇంకొక సగం స్పాన్సర్ కూడా మేమే ఎవరినో ఒకటి పట్టుకొని మన హాస్పిటల్, మన మండలం, మన నియోజకవర్గాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి. సో కాబట్టి మేము దగ్గరుండి హాస్పిటల్లో ఏమేమి కావాలో అన్నీ కూడా చేపిస్తాము. మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ ఏం చెప్పారంటే మెడిసిన్స్ ఇక్కడ పాత రూమ్లో స్టోర్ రూమ్గా పెట్టుకున్నారు. ఆ స్టోర్ రూమ్ ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఆ మెడిసిన్ అన్ని కూడా సచివాలయంలో ఒక రూమ్లో పెట్టారు. సో దానికి నేనేం చెప్పానంటే మనకు హాస్పిటల్ కాంపౌండ్ పక్కనే టెంపరీగా ఒక 10 lakhs 20 lakhs ఇస్తే ఒక రూమ్ వేసుకుంటే ఎమర్జెన్సీ మెడిసిన్ అన్ని కూడా ఆడ స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని కూడా నేను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి జెడ్పీలో కానీ లేదంటే కలెక్టర్ నిధిలో కానీ ఇమీడియట్గా ఒక 20 lakhs శాంక్షన్ చేయించి ప్రకాశం జిల్లా గిద్దలూరులోని భారతీయ స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కస్టమర్ బి పద్మ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేసుకున్నారు.
దురదృష్టవశాత్తు బైక్ ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ను వారి సోదరుడు గిద్దలూరుకు చెందిన నంద్యాల చంద్రశేఖర్కి 20 లక్షలు కందుకూరు రీజనల్ మేనేజర్ అప్పలరాజు మరియు చీఫ్ మేనేజర్ జక్కుల సుధాకర్ మరియు సిబ్బంది అందజేశారు. రీజనల్ మేనేజర్ అప్పలరాజు మాట్లాడుతూ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ద్వారా కస్టమర్లకు ఎంతో మేలు జరుగుతుందని ప్రతి ఒక్క కస్టమర్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కస్టమర్లను కోరారు. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మా సిస్టర్కు 1000 కట్టాము సార్. తర్వాత మీకు అనుకోకుండా దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరగడం, వితిన్ 6 months లోపలనే ఎస్బీఐ వాళ్ళు ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది సార్. చాలామందికి ఆమెకు చాలా ఉపయోగకరమైంది. ఇట్లా అనుకోకుండా జరిగింది. ఎవరికైనా కానీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది చాలా మంచిది సార్. ఇది అందరూ చేసుకోవడం అనేది జీలుగుమిల్లి మండల కేంద్రంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడానికి ఎస్ఐవి క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఇక ప్రధాన రహదారి, వాణిజ్య ప్రాంతాలు, జనసంచారం ఎక్కువగా ఉండే మార్గాల్లో ఈ పెట్రోలింగ్ చేపట్టడం ద్వారా ప్రజల్లో భద్రతాభావం కలిగిందని స్థానికులు పేర్కొన్నారు. ఎస్ఐ క్రాంతికుమార్ సిబ్బందితో కలిసి ప్రతి మూలను పరిశీలిస్తూ మండలంలో శాంతి పరిస్థితులు ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండేలా చర్యలు చేపట్టారు. అనంతరం జీలుగుమిల్లి ప్రధాన కూడలిలో వాహన తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్సు, వాహన పత్రాలు లేని వారు, రూల్స్ ఉల్లంఘించిన వారు, ఇక సైలెన్సర్ను మార్చిన వాహనదారులను ఆపి వివరాలు సేకరించారు. రూల్స్ను పాటించకపోతే ప్రమాదాలు పెరుగుతాయని గుర్తు చేస్తూ వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మొత్తం పాల్గొని వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి గ్రామాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పూర్తి అండదండలతో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాభివృద్ధి చేసి చూపిస్తామని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లలితమ్మ ఓటర్ల దేవుళ్లను వేడుకున్నారు. ప్రధానంగా గ్రామానికి విద్యుత్ సమస్య నెలకొన్నా ఎవరు పట్టించుకోలేదని, గెలిచిన మరుక్షణమే సొంత 20 గంటల భూమిని సబ్స్టేషన్ కోసము కేటాయిస్తామని, అలాగే ఏకగ్రీవం చేస్తే ఈ క్షణమే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేసి అందిస్తానని అభ్యర్థి తెలిపారు. ప్రజలు కూడా నన్ను ఎన్నుకున్నారు సార్. ప్రతిదానికి నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను కూడా ముందడుగేసి ముందుకు దాటినా. ఇంకా దాటిన తర్వాత మనం ఏదేమైనా కానీ గెలిచి ప్రజలకు న్యాయం అనేది నేను చేసి చూపిస్తాను సార్. ఏ విషయంలో అయినా నన్ను అడిగే అధికారంతో నేను పనిచేయాలని ఇళ్ళకు దిగిన. ఇంకొకటి మళ్ళీ ఏ రకంగా అనుకోవాలని వాళ్ళు అనుకుంటారు కానీ కరెంటుది ఒకటి ప్రాబ్లం ఉందని అంటారు. ఆ కరెంటు ప్రాబ్లాన్ని కూడా నా సొంత పొలం నేను ఇచ్చేస్తాను. దానికైతే ఓకే చెప్పిన సార్. ఎవరు కాదన్నా కానీ నేను నా సొంత పట్టభూమి నేను కరెంటుకు ఓకే, సబ్స్టేషన్కు ఈడ ఓకే అయింది. దాని తరఫున ఆమెను అట్లానే అనుకున్నారు కానీ అది అలాంటిది ఏం లేదు సార్. నేనైతే ఫస్ట్ చేసే పని అది. ఇంకొకటి నేను ఈ ఊరికి మొత్తం ఏ ఏరియాకైనా వార్డ్ మెంబర్స్ వచ్చి ఇది ఉంది అమ్మ సర్పంచ్కి నేను ఎన్నుకుంటున్నాను, ఏ సమస్య నా వార్డ్ మెంబర్ వచ్చి నా దగ్గరకు వచ్చి ఇది ఉంది నువ్వు రావాలి ఆ ఏరియా కంటే నేను తప్పకుండా వెళ్ళి ఆ పనిని చేసి చూపిస్తా. గెలిపించాలి, ప్రతి ఒక్కరికి నా మీద అభిమానంతో గెలిపిస్తే లలితమ్మ అంటే పని చేసి చూపిస్తుందని జనాలకు ఉంది, నమ్మకం ఉంది కాబట్టి నన్ను ఎన్నుకున్నారు. అదేదో నేను నిరూపించి చూపిస్తాను. నేను చేసే పనిని బట్టి నేను ఇక 5 ఏళ్ళు చేసిన తర్వాత నా తరపున ఇంకొక పెద్ద మనిషి పోయి నాకు ఓటేం రమ్మా అని అడిగితే లలితమ్మ చేసినట్టు నువ్వు చేస్తేనే నీకు ఓటు అనే విధంగా నేను ఊరిని మార్చి దిద్దుతా సార్, నెరవేరుస్తా. ఫస్ట్ నెంబర్ కూడా ఉంగరమే మేము అనుకున్నది అదే. సీరియల్ నెంబర్ కూడా 1. ప్రతి ఒక్కరి చూడాలి. మీ అందరి ఊరు ఆశీర్వాదం నాకుంటే నేను తప్పకుండా గెలిస్తే మెజారిటీతోనే వస్తాను నేను ముందుకు. అది మీ నమ్మకం, నా నమ్మకం. మీరు నమ్మకం ఉండే నన్ను ఎన్నుకున్నారు ఊరు తరపున. ఎలాంటి క్యాండిడేట్ అయితే ఏ పనులు చేస్తుందని నేను వచ్చినప్పటి నుంచి మీకు తెలుసు. ఎవరి దగ్గరకు అయినా నన్ను ఎన్నుకునే అవకాశం ఉంది, ముందుకు రామని ప్రతి ఒక్కరు అంటేనే నేను ముందు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో 2వ విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇరు పార్టీల ర్యాలీలు ఎదురుపడిన నేపథ్యంలో ఘర్షణ చెలరేగి కొట్టుకున్నారు. అశ్వారావుపేట మండలంలోని
గుమ్మడపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేస్తూ ర్యాలీగా గ్రామంలో తిరుగుతున్న ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ర్యాలీ కూడా అదే సమయానికి ఆ ప్రాంతంలోకి రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ర్యాలీకి అడ్డుగా నిలబడిన కాంగ్రెస్ వర్గీయులు బీఆర్ఎస్ వర్గాన్ని వెనక్కి పొమ్మని ఒక్కసారిగా అందరిపై దాడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ వర్గీయులు బీఆర్ఎస్ కార్యకర్తలని, నాయకులని దొరికిన వాళ్ళని దొరికినట్టు పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రంగా కొట్టడంతో స్థానికులు భయోందోళనకు గురయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఘర్షణ రణరంగాన్ని తలపించింది. ఇరు వర్గాలు తీవ్రంగా కొట్టుకోవడంతో కొందరికి గాయాలయ్యాయని, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకొని ఘర్షణ పడ్డమే కాకుండా తమపై దాడి చేసిన అధికార కాంగ్రెస్ పార్టీ వర్గీయులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. స్థానిక ఎన్నికల వేళ అధికార పార్టీ ఆగడాలు అడ్డుకోవాలని, తమకు రక్షణ కల్పిస్తూ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. చేసిన అభివృద్ధి పనులే గ్రామ సర్పంచ్గా మమ్మల్ని గెలిపిస్తాయని మాజీ సర్పంచ్ కుక్క అంజన్రావు అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో రఘునాథగూడెం గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సహకారంతో లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని, అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయని అన్నారు. పిల్లలను దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజల అభివృద్ధి కొరకు ప్రభుత్వ పాఠశాలకు 5.5 కుంటల స్థలం సొంత డబ్బులతో కొనుగోలు చేసి ఇచ్చానని అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు కొత్తగా చేసింది ఏమీ లేదని అన్నారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ సహకారంతో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నా సతీమణి వరలక్ష్మి పోటీ చేస్తోందని, ఉంగరం గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని ఆదరించి గెలిపించాలని కోరారు. అభ్యర్థికి కాంగ్రెస్ వ్యక్తిగా నేను సహకరిస్తున్నాను. నేను బీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేన ప్రజాకూటమి, టీడీపీతో కలిసిన ప్రజాకూటమి సర్పంచ్ అభ్యర్థికి మద్దతు ఇస్తూ, అదేవిధంగా 8వ వార్డు సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను. దీనికి గ్రామ ప్రజలందరూ 8వ వార్డు సభ్యులు నన్ను గెలిపించి సభ్యుడిగా గ్రామ ప్రజలు అందరూ కలిసి సర్పంచ్ అభ్యర్థి, కూటమి అభ్యర్థిని విజయవంతం వరలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు. సీఎంలో నేను ఓటు వేసి ఆ రోజు 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తీసుకొచ్చి చేశా. ఇది మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటయ్య గారి సహకారంతో. ఇప్పుడు కూడా మళ్ళీ గెలిపిస్తే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ సీసీ రోడ్లు, డ్రైనేజీలు అయితే ఇంకా మిగిలిపోయిన పనులు ఏమన్నా కానీ ఈ ఊరు ప్రజలకి అభివృద్ధి పనులు చేసి పెడతానని కోరుతున్నాను. అయితే ఎన్నికైనా బొడ్రాయి సెంటర్ నుంచి ముస్లిం సెంటర్ వరకు 9 లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్ నిర్మించా. అక్కడ నుంచి స్కూల్కి స్థలం లేకపోతే స్కూల్కి సొంత ఖర్చులతో డబ్బులు పెట్టి స్థలం 5.5 స్థలం కొని స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టించా. అట్లనే అర్జునవాడ ఎస్సీ కాలనీకి రోడ్డు లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతుంటే, మాకు బురదలో తిరుగుతుంటే అప్పుడు ఊరు లేని విధంలో పచ్చి వాళ్ళని పిలిచి రోడ్డు మీద నాటేసి చేస్తే దాన్ని చంద్ర వెంకటయ్య గారి దగ్గరికి వెళ్ళి రోడ్డు 36 లక్షల రూపాయలు రోడ్డు శాంక్షన్ చేయించి రోడ్డు పోపించాం. అట్లే లోకల్లో కూడా రోడ్లు సీసీ రోడ్డు పోపించాం. ఎస్సీ కమ్యూనిటీ హాలు 5 లక్షలు పెట్టి నిర్మించి కట్టించాం. అట్లనే రైతు వేదిక కట్టించాం. తర్వాత టిమిటోరియం ఒకటి కట్టించాం, 12,60,000 పెట్టి. అట్లనే డంప్ సెట్ కట్టించాం, ప్రకృతి కట్టించాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని కుమరం భీం చౌరస్తాలో ఎదురెదురుగా 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మృతుడు ఆసిరెడ్డి రాజన్న అంబారిపేట వాసిగా గుర్తించారు. ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు కాగా హాస్పిటల్కు తరలించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోడుమూరు నేరేడా గ్రామ పంచాయతీ ఎన్నికల భద్రతా ఏర్పాట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. కొనిజర్ల మండలం పరిధిలోని సమస్యాత్మక గ్రామాలైన సింగరాయపాలెం, తీగల బంజరం, చింతకాని మండలం, పాతర్లపాడు, బోనకల్ మండలం, ఎల్ గోవిందపురం, రఘునాథపాలెం మండలం, శివాయగూడెం గ్రామ పోలింగ్ స్టేషన్లలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలో తొలిసారిగా తలారి దినకర్ రెడ్డి ఆధ్వర్యంలో జాబ్ మేళా 2025 నిర్వహించబోతున్నారు. హెరిటేజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జరగనున్న ఈ ఉద్యోగ మేళాలో
150కి పైగా కంపెనీలు పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 5,000 మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు దినకర్ రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబంలో ఒకరు నిరుద్యోగిగా ఉన్న నేపథ్యంలో ఆ కుటుంబాలకు అండగా నిలబడాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మేము జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము. ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఉంటున్నాడు. ఆ నిరుద్యోగి కోసం మేము సపోర్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగం రావాలని, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలని చెప్పేసి ఒక కొత్త థాట్తో మేము ఈ ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేశానండి. సో మీరందరూ ఈ ప్రజలు కూడా నన్ను బ్లెస్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము చాలా మంచి మంచి కార్యక్రమాలు తీసుకురాబోతున్నాం. ఈ ముషిరాబాద్కి డెవలప్మెంట్ వైపే చూస్తున్నాం. మేము ప్రతి ఒక్కరు దీవెనలు మాతో ఉండాలి. మా బ్లెస్సింగ్స్ మీ అందరితో ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లాట్. కంపెనీస్ దాదాపు 150+ కంపెనీస్ ఉన్నాయండి. 10th స్టాండర్డ్ నుండి డిప్లొమా దాకా చేసే వాళ్ళకి ఐటీ అన్ని ఉన్నాయి అన్నమాట. అన్ని రకాల ఇప్పటి వరకు దాదాపు నేను అంటే కౌంట్ చేయలేదు కానీ ఎక్కువనే వచ్చాయి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్లోని 4 మండలాల్లో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎన్నికల కమిషన్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కల్వకుర్తి డివిజన్లోని 4 మండలాలలో మొత్తం 99 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవం కలుపుకొని 67 స్థానాలలో గెలుపొందగా బీఆర్ఎస్ 27 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాలలో గెలుపొందారు. కల్వకుర్తి మండలంలో 24 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ స్థానాలకు గాను కాంగ్రెస్ 15 స్థానాల్లో, బీఆర్ఎస్ 7 స్థానాలు, బీజేపీ 2 స్థానాల్లో గెలుపొందారు. వెల్దండి మండలంలో మొత్తం 32 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా 21 స్థానాలు కాంగ్రెస్కు, బీఆర్ఎస్ పార్టీకి 10 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థి 1 గెలుపొందారు. వంగూరు మండలంలో 27 గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 19 స్థానాలలో, బీఆర్ఎస్ 7 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలుపొందారు. ఊరుకొండ మండలంలో 16 గ్రామ పంచాయతీలకు 12 కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా 3 బీఆర్ఎస్, 1 స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. కల్వకుర్తి మండలం తాండ్రాలో సర్పంచ్ సహా 10కి 10 వార్డులు కాంగ్రెస్ గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఖాయితీ ఆశాదీప్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిపై 887 ఓట్ల భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలుపొందారు. ఇదే మండలంలోని మార్చాల గ్రామ పంచాయతీలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని కృష్ణారెడ్డి 276 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వెల్దండ మండలం పోతేపల్లి కాంగ్రెస్ కంచుకోటలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొండల యాదవ్ సహా 10 వార్డులకు 10 వార్డులు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి కాంగ్రెస్ పార్టీని ఆలోచనలో పడేస్తారు. 300 పైచులకు మెజారిటీ ఇచ్చినందుకు పోతేపల్లి గ్రామ ప్రజలకు మరియు కార్యకర్తలకు పార్టీ అందరికీ నేను రుణపడి ఉంటా. అదేవిధంగా ప్రజలకు మెయిన్ ఏంటంటే ఈ రోజు నుంచి రాజకీయాలు మానేసి ఊరు డెవలప్మెంట్ చేయాలనేది నా ప్రధాన లక్ష్యం. ఏదో ఈ ఒక్క రోజుతోటి రాజకీయాలు కాదు, ఊరు డెవలప్మెంట్ చేయాలనేది, రాజకీయాలు బంద్ చేసి ఊరు డెవలప్మెంట్ చేయాలనేది నాది చిన్న విన్నపం. రాష్ట్రంలో అధికార పార్టీ ఉన్న ఈ లోకల్గా నన్ను ప్రజలు ఇంత ఎత్తున నాకు మద్దతు ఇచ్చినందుకు నేను ఈ ఊరికి ఏదో చేయాలనే తపన, ఆశ ఈ ప్రజలు నాలో కల్పించిన ఆశ మెయిన్గా నేను ఈ ఊరి ప్రజలకు, ఈ ఊరికి రుణపడి ఉంటా. ఈ గెలుపుతో రాష్ట్రం అంతా బీఆర్ఎస్ వైపు మల్లుతుందని కోసం యువత, మహిళలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అహర్నిశాలు నిద్రాహారాలు మారి నా గెలుపు కోసం పాటుపడినరు. వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఇంతకుముందుకు హామీలు ఇచ్చిన ప్రకారం ఈ 5 ఏళ్లలో ప్రతి ఒక్క హామీ నెరవేర్చడం కోసం నేను కృషి చేస్తాను. తప్పకుండా నేను ఇచ్చిన హామీలను 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా నెరవేరుస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎన్నికల వరకే ఈ రోజుతోటి ఎన్నికలు అయిపోయినాయి. రేపటి గ్రామ అభివృద్ధి కోసం మనమందరం కూడా పాటుపడుతూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, ఇంతకుముందుకు మన ఆదర్శ గ్రామం, ఇక ముందు కూడా మన 5 ఏళ్లలో ఆదర్శ గ్రామంగా ఉంచుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు సాగుతానని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. పారిశుద్ధ్యం పూర్తిగా నశించింది. ఈ 2 ఏళ్ల కాలంలో సర్పంచ్ వ్యవస్థ నశించి ముఖ్యంగా దాన్ని ముందుగా తీర్చిదిద్దాలి. రోడ్డు మన గేట్ కాడ నుంచి మన జిల్లాల శివారు వరకు పూర్తిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్, తెలంగాణ బీజేపీ ఎంపీలపై మోడీ సీరియస్.
మహిళలు వంటింటి ఆయుధాలతో సిద్ధం కండి, మమత సంచలన వ్యాఖ్యలు. భారత్పై మెక్సికో 50% టారిఫ్లు, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్బామ్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.